వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 5 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం. హస్తకళలకు ప్రపంచ గుర్తింపు తీసుకురావాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ యాక్ట్ సెమీకండక్టర్ కేంద్రానికి కీలక ముందడుగు. విశాఖ గాజువాక యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై గాజువాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు మత సామాజిక వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ శ్రీనివాస్, సిఐ గణేష్ లకు ఫిర్యాదు కాపీని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కన్నరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజ మనోభావాలు తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలను సహించబోమని సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యవహరించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రావణ్ ఇటీవల దళిత క్రైస్తవుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన కూటమి పాలన పైన చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నటుడిగా పేరు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ సైతం రావణ్ కు వంత పలకతో వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పైన లోతుగా విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా దుర్భాషలు మూడు పార్టీల మీద కూడా జనసేన బీజేపీ కూటమి నాయకుల మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారండి. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు విశాఖ జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెదగంచాడులో నివాసం ఉంటారు శ్రీ ములకలపల్లి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క యూట్యూబర్ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి, ఆయన పూర్తి పేరు బచ్చలకూరి జోసఫ్, ఆయన పేరు మార్చుకొని రావణ్ అనే పేరు పెట్టుకొని దొంగ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా మీడియా ఉందని వాగుతూ, మరీ ముఖ్యంగా ఎవరైతే మన దేవతలుగా కొలిచే శ్రీ సీతారాములపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు మా కూటమి ప్రభుత్వమైన శ్రీ జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద, రాష్ట్ర సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా మా బీజేపీ నాయకుల మీద, అందరి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా వారి వెనక ఎవరున్నారో వాళ్ళని వెంటనే విచారణ జరిపించి పట్టుకోవాలని, అతనికి విదేశాల నుంచి అదేవిధంగా కొంతమంది సంఘ విద్రోహ శక్తుల నుంచి మత విద్వేషాలు రచ్చగట్టే విధంగా ఆయన్ని ప్రోత్సహించి ఆయనకి ఫండింగ్ కూడా చేశారని తెలుస్తుంది. కాబట్టి దానిపై పూర్తిగా విచారణ జరిపి వారికి కఠినమైన శిక్ష విధించాలని, ఇప్పటికే జైలుకి వెళ్ళి వచ్చినా సరే సిగ్గులేదు, ఇంకా నవ్వుతూ తిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30కి పైగా కేసులు నమోదయ్యాయి. మా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు గాజువాకలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రశాంతమైన భారతదేశంలో మరి ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొడుతూ భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రశాంతంగా ఉన్న భారతదేశాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరిగినా సరే భారతదేశం ప్రశాంతంగా ఉంది. అది చూడలేక కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు వెనక ఉండి వీళ్ళకి ఫండింగ్ చేసి ఇలా రెచ్చగొడుతున్నారు. వీరితో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నటుడు, ఆయన పేరు చెప్పాలంటేనే మాకు సిగ్గుగా ఉంది. ఆ నటుడికి మనం అంతా సినిమా టికెట్లు తీసి ఆయనకి ఎంతో ప్రకాష్ రాజ్ అనే నటుడిని మనం అంతా కూడా అందరం ఎక్కిస్తే అతను కూడా ఈ యొక్క జడశ్రవణ్ గారు కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రశ్న రావణ్ కానివ్వండి మద్దతు ఒత్తాస పలుకుతూ మాట్లాడుతున్నారు. అతనిపైన కూడా చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకొని ప్రకాష్ రాజ్ గారిని కూడా వెంటనే అరెస్ట్ చేయకపోతే వీళ్ళు ఎలాంటి వాళ్ళు, సమాజాన్ని పట్టిన క్యాన్సర్ లాంటి వాళ్ళు, క్యాన్సర్ని వెంటనే నిరోధించకపోతే అది ఒళ్ళంతా సోకి భారతదేశం అంతా సోకి ప్రమాదం జరిగే ఉంది. కాబట్టి అటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వీరిని చూసి మరొకరు భయపడాలి. ఎవరైనా సరే ఇలాంటి దొంగలు ముందుకు వచ్చి
ముఖ్యంగా హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద మాట్లాడాలంటే భయపడే విధంగా కఠినమైన శిక్ష విధించాలని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రకాష్ గారు, కార్యదర్శి గారు కొల్లి మనోహర్ గారు, దుర్గా మేఘన గారు, మరో కార్యదర్శి గారు, అదేవిధంగా మా బండ ఎల్లాజీరావు గారు, మేము విశాఖ గాజువాక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెదగంట్యాడ మండల దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మొదలవలస అప్పలరాజు, దేశెట్టి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఈ జీవో అమలుతో దస్తావేజు లేఖర్లు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లేఖర్లు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ జీవోను రద్దు చేసి దస్తావేజు లేఖర్ల జీవనోపాధిని కాపాడాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో దస్తావేజు లేఖర్లు ఉన్నారని, వారి వద్ద అనేక మంది పనిచేస్తున్నారని, నూతన విధానాల వల్ల వీరందరి జీవనోపాధికి గండి పడుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దేవగుప్తాబు, విఎన్ పవన్ కుమార్, మోటూరు రామకృష్ణ, పెంటకోట నాగేశ్వరరావు, బన్నికాన గంగయ్య, కోన చంద్రశేఖర్, భూమిరెడ్డి రాజు, పూన ఇంద్ర, పెద్దాడ కుమార్, కదిరి గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖల సంఘం నుండి పెదగంటాడ ఆఫీస్ నుంచి మాట్లాడుతామండి. ప్రభుత్వం కొత్తగా 396 జీవో అనేది ఒకటి అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దానివల్ల మా జీవనోపాధి అంతా పోతుంది. దస్తావేజు లేఖల్లో లక్షల మంది వాళ్ళ తాలూకా అసిస్టెంట్లు కానీ, కుటుంబ సభ్యులు కానీ అందరూ చాలా సఫర్ అవుతున్నారు. దీనివల్ల కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోయినా మాకు ఉన్న ఉద్యోగాలు పోయినట్టు అవుతుంది. అందరూ కూడా ఈ 396 అనేది జీవో వల్ల ఎవరికి ఉపయోగం లేదు. దీనివల్ల ఆస్తులకి నష్టం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయాలంటే బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ దస్తావేజులు చదివి పాత డాక్యుమెంట్లను చెక్ చేసి అప్పుడు దస్తావేజులు రాయడం అనేది జరుగుతుంది. ఈ జీవో వల్ల ఏంటంటే కొన్న వాళ్ళ అడ్రస్, అమ్మిన వాళ్ళ అడ్రస్ ఏదైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోవడానికి కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇలాంటి గొడవలు రాకుండా ఉండడానికి రేపొద్దున్న కోర్టు కేసులు కానీ ఏది కూడా చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ కాదండి, ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ అయితే ఏదైనా తేడా వస్తే ఆ వెహికల్తో 10 లక్షలు 5 లక్షలతో పోతుంది. ఇది అలా కాదు. కోర్టులో జనం నష్టపోతారు, గొడవలకి ఎక్కువ ప్రేరేపించినట్టు అవుతుంది. అందువల్ల ప్రభుత్వం ఈ జీవోని మరొకసారి పునరాలోచించి ఈ జీవోని రద్దుపరచాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దస్తావేజుల లేఖర్ల నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు ఈరోజు పెండౌన్ కార్యక్రమం, ఈరోజు రేపు 2 రోజులు పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అనాలోచితంగా తీసినటువంటి 396 జీవోకు వ్యతిరేకంగా ఈ పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అనాదిగా వస్తున్నటువంటి డాక్యుమెంట్ లేఖర్ల వృత్తిని రోడ్డు పాలన చేస్తుంది ప్రభుత్వం. కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు సృష్టించడమే లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి దస్తావేజు లేఖలు వాళ్ళకి నమ్ముకున్న కుటుంబాలు లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరూ రోడ్డు మీద పడవలసి వస్తుంది. ఈ దస్తావేజులు తయారు చేసే విధానం అనేది ఫ్రంట్ ఆఫీస్ అనేది ఒకటి ఓపెన్ చేస్తే అది ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్కి ఇవ్వడం వల్ల కోర్టుల్లో గొడవలు, కేసులు పెరిగిపోయే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఈ 396 జీవోని రద్దు చేసి చాలా వేలాది మంది కుటుంబాలకు అండగా ఉంటారని మా దస్తావేజు లేఖల తరపున వేడుకుంటున్నాం. విశాఖ గాజువాక. ఆధునిక వాహనాల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన సర్వో హైపర్ సిరీస్ ప్రీమియం లూబ్రికెంట్లను ఇండియన్ ఆయిల్ విశాఖ డివిజన్ పరిధిలోని ఉక్కు నగరం రవి రేస్ పెట్రోల్ బంక్ లో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి డివో మేనేజర్ చైతన్య, విశాఖ రిటైల్ సేల్స్ ఆఫీసర్ శ్రీరాములు, ఇండియన్ ఆయిల్ డీలర్లు, ఛానల్ భాగస్వాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిజిఎం వినీత్ కౌల్ మాట్లాడుతూ ఆధునిక ఇంజన్ సాంకేతికతకు అనుగుణంగా రూపొందించిన అత్యాధునిక సింథటిక్ బేస్ ఆయిల్స్ నెక్స్ట్ జనరేషన్ ఆడిటివ్ టెక్నాలజీతో తయారైందన్నారు. ఈ శ్రేణి లూబ్రికెంట్లు ఇంజన్ కు అత్యుత్తమ రక్షణ, ఎరుగైన ఇంధన పొదుపు, ఇంజన్ లో మలినాల తగ్గింపు, తక్కువ రాపిడి, ఎక్కువ ఆయిల్ డ్రైన్ ఇంటర్వెల్, దీర్ఘకాలిక ఇంజిన్ పనితీరును అందిస్తాయని తెలిపారు. డీజీఎం అమర్ కుమార్, వైజాగ్ మేనేజర్ జయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. अभी वाइजैक सिटी में ये अभी पहले हम लोग का आज लॉन्चिंग कर रहे हैं ये वाला हाइपर सीरीज का 3 यूएसपी है. उसमें सुपीरियर इंजन परफॉर्मेंस है एंड योर लॉन्गेस्ट ड्रेन इंटरवल है एंड योर एफिशिएंसी, फ्यूल एफिशिएंसी ज़्यादा रहता है. बेसिकली ये जो हाइपर सीरीज आया है भारत में जितना भी गाड़ियाँ चल रहे हैं, मोटरसाइकिल से लेके कार से लेके
कमर्शियल व्हीकल तक ये उपलब्ध रहेगा। इसके वेरिएंट्स में आप देखेंगे तो 3 सीरीज है। अभी वाइजैक का अभी जितना भी रिटेल आउटलेट हम सब जगह में धीरे धीरे उसको प्रोडक्ट का पोजीशनिंग करेंगे। जैसे साहब ने बोल रहे थे कि एक्चुअली एनवायरमेंट पॉल्यूशन कंट्रोल भी करता है, एमिशन नॉर्म्स को भी मीट करता है, कार्बन रिडक्शन करता है, नॉक्स कंपाउंड को भी घटाता है। तो बेसिकली ये क्या होता है, हमारा पर्यावरण को भी सुरक्षित रखता है, आज वाला इंजन का परफॉर्मेंस को लॉन्जिविटी को भी बढ़ाता है। तो ये जो रिटेल आउटलेट आज लॉन्च हुआ है, ये पहले हम रविराज में लॉन्च किए हैं। अभी वाइजैक सिटी में जितना भी आरओ है, जो आरओ एक्चुअली एनएच का साइड में, हम कोशिश करेंगे वहाँ पे डीजल इंजन का जो सेगमेंट आया है हाइपर टॉर्क का, वो भी पोजीशनिंग करेंगे। सिटी का अंदर में मोटरसाइकिल के लिए हाइपर स्पोर्ट्स, जो हाइपर स्पोर्ट्स का 40 है, हाइपर स्पोर्ट्स ये है, उसको जो इंजन वाले मोटरसाइकिल के लिए उसको भी लॉन्च करेंगे। एंड जो गाड़ियाँ एक्चुअली हम लोग का पैसेंजर मोटर कार के लिए जो हाइपर ड्राइव हम लोग लॉन्च किए हैं, वो भी हम लोग का भी धीरे धीरे जो गाड़ी सब सिटी का अंदर में जो गाड़ी मूव कर रहा है, वो रिटेल आउटलेट आईओसी का बेसिकली रिटेल आउटलेट है, हम लोग हाइपर टॉर्क भी, हाइपर ड्राइव भी लॉन्च करेंगे। तो बेसिकली ये कस्टमर ओरिएंटेड प्रोडक्ट है। एंड धीरे धीरे हमारा एक्चुअली कोशिश है कि भारतवर्ष में जितना भी गाड़ियाँ हैं, जो यूजर्स है, इसको यूज कीजिए एंड उसका बेनिफिट लीजिए। एंड आपका भी कंट्रीब्यूशन रहेगा पर्यावरण सुरक्षित करने के लिए एंड आपका इंजन को सही सलामत में चलाने के लिए। धन्यवाद। ఓకే. నడుస్తున్న కాలంతో పాటు మన ఇంజిన్ టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు వస్తున్న కొత్త అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఇంజిన్స్ దాని సైజ్ తగ్గుతూ ఉన్నా కానీ దాని పవర్ అవుట్పుట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఇంజిన్స్కి అంతే అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ప్రొటెక్షన్ కావాలి. దానికోసమే ఈరోజు సర్వో వాళ్ళు హైపర్ సిరీస్ పేరుతో ఇంజిన్ ఆయిల్స్ లాంచ్ చేశారు. అందులో మన 2 వీలర్స్ కోసం, బైక్స్ కోసం, స్కూటర్స్ కోసం హైపర్ స్పోర్ట్ అనే సెగ్మెంట్, అందులో ఒక డ్రైన్ ఇంటర్వల్ వచ్చేసి 10,000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అలాగే మన కార్లు, పాసింజర్ కార్ల కోసం పెట్రోల్ అవనివ్వండి, డీజిల్ అవనివ్వండి, సిఎన్జి అవనివ్వండి, హైబ్రిడ్ అవనివ్వండి, వాటి కోసం సర్వో హైపర్ డ్రైవ్ సిరీస్ లాంచ్ చేశారు. అలాగే కమర్షియల్ ఇంజిన్స్ కోసం, ట్రక్స్, లారీస్ వాటన్నిటి కోసం సర్వో హైపర్ టార్క్ లాంచ్ చేశారు. హైపర్ టార్క్ వచ్చేసి మనకి 1,20,000 కిలోమీటర్ల వరకు డ్రైన్ ఇంటర్వల్ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు లాంచ్ చేసిన ఈ ఇంజిన్ ఆయిల్స్ అన్నీ కూడా ఇండియాలోనే హైయెస్ట్ స్పెసిఫికేషన్, ఒక ఇంజిన్ ఆయిల్కి ఎంత స్పెసిఫికేషన్ అయితే హైయెస్ట్ ఉంటుందో అంత హైయెస్ట్ స్పెసిఫికేషన్తో తయారైన ఆయిల్స్ అనమాట. ఈ హైపర్ సిరీస్ ప్రొడక్ట్స్ 2 వీలర్స్ అవనివ్వండి, 4 వీలర్ కార్లు అవనివ్వండి, ట్రక్స్ అవనివ్వండి, అన్నిటికీ కూడా ఎక్కువ డ్రైన్ ఇంటర్వల్ ఇవ్వడంతో పాటు పవర్ అవుట్పుట్ కూడా పెంచుతూ, ప్రొటెక్షన్ ఎక్కువ కాలం ప్రొటెక్షన్ ఉంచుతూ ఒక సుపీరియర్ ప్రొటెక్షన్ ఇస్తాయి అన్నమాట మన వెహికల్స్కి. సో ఇప్పుడు ఈరోజు మనం వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో ఉన్న రవిరేజ్ పెట్రోల్ బంక్లో ఈరోజు మేము ప్రోడక్ట్ అన్వీలింగ్ చేసాము. అలాగే మన వైజాగ్లో అండ్ ఆంధ్రప్రదేశ్లోని ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లోని ఈ ప్రోడక్ట్ అవైలబిలిటీ పెంచుతాము. అలాగే అన్ని షాపుల్లో కూడా దీని ప్రోడక్ట్ అవైలబిలిటీ పెంచి ప్రమోట్ చేసి కస్టమర్స్కి అత్యాధునిక బెస్ట్ ప్రోడక్ట్ అందించడమే మా సర్వో ఆలోచన. అందులో మేము ముందుంటామని చెప్పడం కోసం ఈరోజు జరిగిన ఈ లాంచ్ ఒక ఉదాహరణ మాత్రమే. థ్యాంక్ యూ. విశాఖ గాజువాక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ దస్తావేజు లేఖలు చేపట్టిన నిరసన రెండో రోజుకు చేరుకుంది. పెదగంట్యాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఆ ప్రాంత దస్తావేజు లేఖలు చేపట్టిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. నియోజకవర్గ సమన్వయకర్త దిప్పల దేవన్ రెడ్డి, 64వ వార్డు అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాస్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సపోర్ట్ గా నిలుస్తున్న దస్తావేజు లేఖర్ల జీవనోపాధికి గండి కొట్టేలా ప్రభుత్వం జీవో తీసుకురావడం బాధాకరమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో లేఖర్లకు అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుశ విధానాల వలన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే 396 జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మొదలవల్లి సప్పలరావు, దేశెట్టి దుర్గా ప్రసాద్, దేవగుప్తాపు, విఎన్ పవన్ కుమార్, మోటూరు రామకృష్ణ, పెంటకోట నాగేశ్వరరావు, బర్నికాన గంగయ్య, కోన చంద్రశేఖర్, భూమిరెడ్డి రాజు, కోన ఇంద్ర, పెద్దాడ కుమార్, కదిరి గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ వ్యక్తుల తాలూకా చెప్పు చేతల్లో మొత్తం ప్రజల తాలూకా ఆస్తులన్నీ ఉండడం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే అదే జరిగేటట్టు, అలాగే వీళ్ళు తయారు చేసినటువంటి డాక్యుమెంట్ల వల్ల కోర్టులో భవిష్యత్తులో కూడా లిటిగేషన్ పెరిగే అవకాశం ఉంది. మరి ఈ లిటిగేషన్ వల్ల ఇప్పటికే కోర్టులో చాలా వరకు కేసులు పెరిగిపోయి ఉన్నాయి. అటువంటిది ఇలా దీంతో పాటుగా ఇలాంటి కొత్త జీవో తీసుకొచ్చి ఈ ప్రైవేట్ భాగస్వామ్యంతో మన రిజిస్ట్రేషన్ శాఖనే అనుసంధానించడం వల్ల ఏమవుతుందంటే ఎంతోమంది దస్తావేజు లేఖర్లు ఇప్పుడు
రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల కుటుంబాలు ఈ దస్తావేజ్ లేఖ వృత్తిని సనాతనంగా ఎన్నో వందల ఏళ్ళ నుంచి ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటిది వీళ్ళందరికీ జీవనోపాధి కోల్పోతారు. అలాగే దస్తావేజ్ లేఖల అసిస్టెంట్ల కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిందంటే ఉద్యోగాలు కల్పించాలి, కానీ ఉన్న ఉద్యోగాలు తీసి ఒక కార్పొరేట్ సంస్థకి న్యాయం చేకూర్చడం కోసం కొంతమంది ఎన్నో వందల మంది కుటుంబాలని వీధుల పాలు చేసి రోడ్డు పాలు చేయడం అనేది చాలా విరుద్ధం. ఇటువంటి చర్యల వల్ల మరి ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం కాకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో పరిపూర్ణంగా వస్తుంది. అలాగే ప్రజల ఆస్తులకు భద్రత కావాలంటే మాత్రం ఈ సిస్టమ్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఈ కార్పొరేట్ సిస్టంలోకి ఒక కార్పొరేట్ చట్టంలోకి మొత్తం అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఆస్తులు కూడా కార్పొరేట్ సిస్టంలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఏం చేస్తే అదే అవుతుంది. తర్వాత సీక్రెసీ లేదు. గవర్నమెంట్ ఈ విషయాన్ని మళ్ళీ పునరావృతించి వెంటనే ఈ జీవోని రద్దు చేసి మరి దస్తావేజ్ లేఖలందరికీ న్యాయం చేసి వీళ్ళందరి కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ మరి దస్తావేజ్ లేఖల ఐక్యతా సంఘం పిలుపు మేరకు పెదగంటేడ సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర మరి దస్తావేజ్ లేఖలు పెద్దలందరూ కలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పెన్ డౌన్ కార్యక్రమం ఇప్పుడు కాదు, ఇది ఇలా కంటిన్యూగా ఉంటుంది. అలాగే గతంలో కూడా మేము సక్సెస్ చేసాం. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మరి రద్దు చేసే వరకు మరి చేసాం. అలాగే ఈసారి మాత్రం ఈ జీవోని రద్దు చేసే వరకు మాత్రం మేము పరిధిలో గల డాక్యుమెంట్ రైట్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు అన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు కొత్తగా ప్రజలకు జవాబుదారీగా ఉన్న ఈ యొక్క వ్యవస్థని నిర్మూలించాలి. ఈ ప్రభుత్వంకి ఏమీ అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా ఎక్కడెక్కడే ఉన్నాయి అని తెలుసుకోవడానికే ఈ యొక్క 396 జీవోని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఇలాంటి అవినీతికి, ఇలాంటి దుర్మార్గాలకు స్వస్తి పలికి ఈ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండేటట్లు ఏదైతే ఈ యొక్క డాక్యుమెంట్ రైట్స్ జీవనం సాగిస్తున్నారో ఆ వ్యవస్థను నిర్మూలించకుండా మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేకన్నా ఈ రాష్ట్రంలో డాక్యుమెంట్ అందరూ కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో ఉత్తీర్ణ లైసెన్సులు ఇచ్చి వాళ్ళే రాసుకోవడానికి వీలు కలిగించేటట్లుగా మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుందని, లేని పక్షంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక సమిధై ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా పోరాడడానికి సిద్ధంగా ఉంటారని, ఇలాంటి తప్పుడు ఆలోచనలు మానుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు నడిపించే విధంగా ఒక మంచి ఆలోచన దీక్షపరుడిగా ఉండాలని, ఈ యొక్క అంతం కాదు ఆరంభం అని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. విశాఖ గాజువాక సముద్రంలో బోటు గల్లంతు ఘటనలో సురక్షితంగా బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారి చిన్నాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, గాజువాక కన్వీనర్ కన్నరెడ్డి నరసింహరావు పరామర్శించారు. ఈ మేరకు శీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన మాధవ్ మత్స్యకారుడిని పరామర్శించి ఘటనపై ఆరా తీశారు. వేటకు వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలను చిన్న క్లుప్తంగా వివరిస్తూ తన తోటి మత్స్యకారులు కళ్ళెదిటే గల్లంతు అయ్యారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తనతో వేటకి వచ్చిన కుటుంబ సభ్యులు ఏమైపోయారో అంటూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు. చిన్న భార్య కూడా జరిగిన ఘటనను వివరిస్తూ బాధను వ్యక్తం చేశారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. విశాఖలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. వేటకు వెళ్లే బోట్ల జియో ట్యాగ్ అమర్చడం ద్వారా బోటు కదలిక సమాచారం తెలుస్తుందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రమాదాలు జరిగేటప్పుడు సమాచారం సంబంధిత శాఖలకు త్వరగా అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సుహాసిని, ఆనంద్, సురేంద్ర మోహన్, పొలిమేర శ్రీనివాస్, ప్రకాష్ రెడ్డి, ములకల్పల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఆలోచించాం బతుకుతాం సిప్పటికి వెళ్ళి మనం బతుకుతామా అనేసి అంతే. ఇది ఆ ఒడిసి అట్లా ఆగుతుంది కదా, సిప్పటి ఉంది ఇలాగా సిప్పటి చేరుకుంటున్నాం. నేనే ఇంకొక ముగ్గురు ఈ నలుగురికి వెళ్తుంటే అవ్వట్లేదు. ఆ కట్టల మీద అవ్వకపోతే నా 4 నిమిషాలు ఇస్తాను. నేను జీవితం నేను రాజధాని కానీ ఇక్కడ పట్టుకొచ్చి తీసుకొచ్చి అన్నీ తగ్గాలండి. ఈ మజిల్ పాడైతే సిపికే రైజ్ అవుతుంది. ఇది కొట్టి
మన కార్య చిన్నాని కలవడానికి రావడం జరిగింది. మొన్న జరిగిన దురదృష్టకర సంఘటనలో ఒక మృత్యుంజయుడిగా బయటపడటం జరిగింది. తనతో పాటు మిగతా 6 ఎవరైతే తన తోటి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని కోల్పోవటం జరిగింది. అయినా కూడా తన ధైర్యాన్ని విడవకుండా అందరూ రక్షించే విధంగా ఒక ప్రయత్నం చేయడం జరిగింది. తను చిన్న మొత్తం వివరించాడు. చాలా హృదయ విదారకంగా ఉంది. వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద ప్రయత్నం చేయడం జరిగింది. సుమారు ఒక 20 గంటల పాటు సముద్రంలో ఆ విధంగానే రక్షణ కోసం ఆ విధంగా వేచి ఉండటం ఏదైతే ఉందో చాలా బాధ కలిగిస్తుంది. కేవలం 10 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నాడు. కానీ ఏ తప్ప కానీ, ఏ బోటు కానీ, ఏ షిప్ కానీ రాకపోవటం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. అలాగే సమాచారం అందకపోవటం ఏదైతే ఉందో మరింత బాధాకరం. ఆ విధంగా సమాచారం సకాలంలో అంది ఉంటే కోస్ట్ గార్డ్ కానీ, హెలికాప్టర్ కానీ వెళ్ళి వాళ్ళు రక్షించుండేది. వాళ్ళు ఆ విధంగా వాళ్ళ స్థైర్యాన్ని కోల్పోకుండా అందరూ కూడా ఆ ప్రయత్నం చేయటం, 6 కలిసి ఉండటం, అందరూ కలిసి షిప్ దగ్గరికి వెళ్ళొచ్చు అనే ఒక ప్రయత్నంతో వెళ్ళటం, 4 ఆగిపోవటం, ఒకళ్ళు ఆ షిప్ ఎక్కటం, ఎక్కిన తర్వాత మిగతా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయటం, అప్పటికే వాళ్ళు గల్లంత అయిపోవటం. ఆ విధంగా జరిగిన ఏదైతే సంఘటన ఉందో ఎప్పుడు కూడా వినలేదు. ఆ విధంగా జరిగింది. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. మొన్న మన విశాఖ జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో కార్య చిన్న గారు ఒకరే మృత్యుంజయులుగా బ్రతికారు. ఆయన ఈరోజు మన శిలానగర్లో ఉన్న కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరామర్శించడానికి మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులంతా వచ్చి డాక్టర్ గారి సమక్షంలో ఆ కార్య చిన్న గారిని పరామర్శించారు. మరి ఏ విధంగా ఈ యొక్క బోటు ప్రమాదం జరిగిందో కార్య చిన్న గారు మనం చెప్పారు. చాలా హృదయ విధాకరమైన సంఘటన జరిగింది. కొత్త బోట్ అట. ఈ మధ్య ఆయన భార్య పిల్లలు బంగారం అది తాకట్టు పెట్టి, పుస్తల తాడు తాకట్టు పెట్టి 25 లక్షలతో కొత్త బోటు కొన్నారు. సుమారు 5 లక్షలు దానికి పెట్టుబడి అయింది. మొత్తం 30 లక్షలు పెట్టుబడి పెట్టి అంతా వాళ్ళ కుటుంబ సభ్యులే. వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ అన్నయ్య గారి 2 అబ్బాయిలు, అతని చిన్నగారి వియ్యంకుడు, ఒక ఫ్రెండ్, అందరూ కూడా మరి బోట్లో వెళ్ళడం జరిగింది ఫిషింగ్కి. వచ్చిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా సుమారు 12 గంటల పాటు సముద్రంలో ఈదారు. వాళ్ళు ప్రాణాలతో మరి అరచేతిలో పట్టుకొని బ్రతికారు. చిన్న గారు చాలా బాధపడుతూ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారి యొక్క చదువులు కూడా ప్రభుత్వం తరపు నుంచి వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వారి యొక్క కుటుంబాలందరినీ ఆదుకోవాలని చెప్పి వాళ్ళు విన్నవిస్తే మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు అందరికీ కూడా భరోసా కల్పించి వారందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలకలపల్లి ప్రకాష్ గారు, పొలిమేర శ్రీనివాసరావు గారు, సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు, ఇలా అందరూ, సుహాసిని ఆనంద్ గారు అందరూ కూడా రావడం జరిగింది. డాక్టర్ గారు కూడా పేషెంట్కి మరొక 2-3 రోజులు ట్రీట్మెంట్ ఇస్తే 3 రోజుల్లో డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పారు. కిమ్స్ హాస్పిటల్లో చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి ఇక త్వరగా కోలుకోవాలని, ఎవరైతే మృతి చెందారో ప్రమాదంలో వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు బీజేపీ తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.